అక్కడికి వెళ్ళి నేను ఆ గుంటలో శివలింగం ఉన్నది. దీని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే, ఇంత చిన్న శివలింగమే ఇది అని అనుకోని మేము వచ్చి ఆ రామ్‌డా హోటల్‌లో కూర్చున్నాం ధ్యానానికి నేను. ఉదయం 1:00 దాకా కూర్చున్నా నేను ఉదయం నుంచి తెల్లవారి. ముందు రోజు దర్శనం చేసి స్వామిని. మళ్ళీ నాకు స్వామి ఎదురుగా నిలబడి విభూది అంటే ముందు శంకుతో తీర్థం పోశారు. తాగి మళ్ళీ కూర్చున్నాను తీర్థం. మళ్ళీ ఆయన చేత్తో విభూది రుద్దారు. ఆ చక్రం తిరిగింది సహస్రారం. తర్వాత ఆ గుంటలో నేను అనుకున్నాను కదా! అక్కడేముంది చిన్న శివలింగం కదని. అదంతా కాషాయం కలర్‌తో కనిపించింది నాకు. అంటే అరుణకాంతితో ఉందని. ఆ రోజు తెలీదు. నేను ఈ కరోనా వచ్చినంక ఇది ఎప్పుడైతే నేను శ్వాస జీరోకి పోయి, మళ్ళీ నేను ప్రాణాయామంలో పికప్ అయినంక, ఈ మర్మాలన్నీ అమ్మవారు మళ్ళీ చెప్పింది నాకు. అంటే విశ్వేశ్వరుడు అంటే విశ్వమంతా వ్యాపించుండేది విశ్వేశ్వరుడు, అరుణకాంతి అని. అమ్మవారు అరుణకాంతే. ఈళ్ళిద్దరూ పురుషుడైతే విశ్వేశ్వరుడు, స్త్రీ అయితే అమ్మణ్ణి అని ఇద్దరు స్త్రీ పురుష తత్వం ఉంది అరుణకాంతిలో అని చెప్పి నేను తెలుసుకున్నా. అక్కడ మంచి అనుభూతి, మంచి స్థితి స్వామి కనపడటం, దర్శనమియటం. ఈరోజు కూడా ఆయన రూపాన్ని అట్లే నేను చూసుకుంటా ఉన్నాను. మొదట 86 జనవరిలో అమ్మని దర్శనమైంది. మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ల కిందట కాశీలో. అందుకని అక్కడి నుంచి శివలింగం తెచ్చి ఇక్కడ మనం కాశీ విశ్వేశ్వరుడిని ప్రతిష్ఠ చేసి పూజలు, అభిషేకాలు మనం చేసుకుంటా, హోమాలు. ఇది పబ్లిక్ పర్పస్. ప్రజల కోసమే మనం. ఉపాసన లేకపోతే ఎవరైనా కూడా దెబ్బతింటారు. ఉపాసన ఉండాల. నిత్యం జపము, ధ్యానం కొంత టైము. మనకి మరీ శ్వాస లేదు, మనసు లేదు, మంత్రం జపం చేసే శక్తి కూడా లేదు, శ్వాస మనసు ఆగిపోయిందన్నప్పుడు లేదు. అప్పుడు తప్పే లేదు. నువ్వేం చేయబడలా. నువ్వు కూడా విగ్రహమే. అప్పుడు అవసరం లేదు.